హాయ్ హలో మామ, ఎలా ఉన్నారు మీరందరూ? మీరు బాగున్నారని నేను అనుకున్నా. సో ఈరోజైతే మనమైతే మన ఫ్రెండ్స్తో, అది మన ఫ్రెండ్స్ అంటున్నా, మన సిఎస్ ఆడుతున్నప్పుడు ఇద్దరు టుంటూ మావయ్యలు వచ్చారు. వస్తే నేను తెలుగు అని మైక్ ఆన్ చేసి అడిగితే తెలుగు అన్నారు. సో సరే 2v2 ఆడదామా బ్రో అంటే ఆడదాం బ్రో అని వాళ్ళు అంటే అలాగా పట్టుకొచ్చి ఇలాగ గేమ్ ఆడితే ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడు. ఎప్పుడో అయిపోయాడు. సో కొట్టాడు. ఏం పర్లేదు. ఓకే, ఈ రౌండ్ నుంచి అన్న మంచిగా ఆడదాం. వీడు మా ఫ్రెండ్ గాడు కూడా ఎత్తుకొచ్చా. ఆడతామా అంటే ఆడతా అన్నాడు. ఎత్తుకొచ్చా. ఇంకా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు గాయస్. ఏం పర్లేదు, మనమైతే ఈజీ కొట్టచ్చు. ఈజీ నేనా అరే అంటే ఒకటే బుల్లెట్ హ్యాక్ ఇచ్చిన. నేను చచ్చిపో. నాకు రౌండ్ ఇష్టం లేదు. చచ్చిపో అన్న. చచ్చిపో అమ్మ సంతోషం. ఓకే, నెక్స్ట్ రౌండ్ నుంచి మంచిగా ఆడదాం మనం. ఓకే, ఎప్పుడైతే వచ్చేసాం మనం ఈ రౌండ్ మంచిగా ఆడాలి. లేక మన పని అంతే. ఓకే, ఎనిమిది సైడ్ ఇక్కడ ఉన్నాడు అంటే మా టుంటు మావయ్య అయితే ఇక్కడ ఉన్నాడు. సో వెళుతున్నాం మనం. కొంచెం జాగ్రత్త. అది చూసాడా మనం? ఏం పర్లేదు. పిల్లలు మీరు పాపమని ఇచ్చేసాను. ఓకే, కానీ ఏం పర్లేదు. సో ఇప్పుడైతే మనం ఆట ఆడదాం. ఓకే, వస్తున్నాడు. ఈ రౌండ్ అన్నా కొడతాను. ఈ రౌండ్ అయితే ఖచ్చితంగా కొడతాను. నాకు తెలుసు అనుకుంటున్నా. ఇంకే సవాల్ విసుతున్నా. సవాలంటే సవాలే పడాలి. నాకు వీడు మేలు అభిజేని నాకు తెలిసి అభియే. ఓకే, ఇంకా అలా కనిపిస్తబడుతున్నారు. అదే మన బాధ. సో ఇప్పుడైతే కొట్టేద్దాం. నిన్ను నాకు ఒక గన్ ఇస్తారు. మర్చిపోయాను కదా, నాకు గన్నే ఉంది కదా, తింటానండి. ఓకే, ఇప్పుడైతే కొట్టేయచ్చు. జంప్ షాట్ అయినా కొడుకు సూపర్. ఏట్రా ఎమోట్ లేద్దామా? అవును కదా, మీకు చెప్పలేను కదా. ఇందాక మ్యాచ్లో ఫస్ట్ రౌండ్లో వేసాడు కదా, కొంచెం వేసాడు. మనం గింతున్నా కానీ గింత వేస్తాం కదా, అందుకే ఎమోట్ వేసాం. ఇప్పుడు కొట్టేసాను. సూపర్ రా నువ్వు. అయినా ఓకే, ఈ రౌండ్లో ఉంటుంది. కొంచెం గ్లూ వేసుకో అమ్మ. సైరామ్ మన యాపిల్ పండు అయితే కొట్టేస్తాడు ఇప్పుడు. నిక్ నేమ్ అది యాపిల్ పండు అంటే నేను పెట్టాలి. బాగా అనొక్కని కొడుతున్నాయి. నాకు అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు. ఎందుకు మామ, నేను అన్ని అనం వేసాను. ఒకటి ఉంది నా తల, ఒకటి వేసా. అరే గిన్నెకి. సో మీకు చెప్పేది మర్చిపోయా మామ. అదేంటి అంటే మనం కొత్త గిన్నె అయితే పెట్టాం. మీకు ఒక షార్ట్ వీడియో చేస్తాను దాని గురించి. ఇప్పుడే తెచ్చిపెట్టేసాను. కొత్త గిల్లు టీమ్ ఆర్జిఎఫ్. అది ఏం పెట్టానో నాకే గుర్తులేదు. జోకేసా. అమౌంట్ రాఫ్రెండ్, కొత్త అమౌంట్. రాఫ్రెండ్ పోయాడా ఏంది కొంప తీసి? ఏం పోలేదులే అండి. అరే ఏమో వచ్చిందిలే, ఏం పర్లేదు. అది సంథింగ్ ఏం కాదు బ్రోస్. రాఫ్రెండ్ వెళ్ళిపోయాడు. కొట్టేసుకోండి రా మీరు, కొట్టేసుకోండి. అది ఎయిర్టెల్ స్పామ్స్ ఎందుకు వస్తాయి కదా, తిక్కలేస్తుంది. అది స్మూత్ కొట్టేశాడు.
నీకు చెప్పేది మర్చిపోయాను. ఈయన తెలుగు అయ్యా, తెలుగు మన తమిళ్ అనుకోగలేదు. తమిళ్ కాదు, తెలుగే. గంటకెళ్ళి నాకు అర్జున్ అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. ఎందుకు మామ ఎన్ని అనం లాల్లేస్తారు? సరే ఏం లేదండి. ఇదే మన టీం ఆర్జా వైటీ అన్నమాట. మన యూట్యూబ్ అది గిల్లు కొత్తగా క్రియేట్ చేస్తాం మన సబ్స్క్రైబర్స్ కోసం. నేను రూల్స్ అన్నీ అలా చెప్తాను. అంత పెద్ద రూల్స్ ఏం లేవండి. జస్ట్ అవతార్ బ్యానరు ఒక్కటి, ఇంకా గ్లోరీ చేయాలి అంతే. గ్లోరీ అంటే 1000+ ఉండాలి అంతే. 1000 ఉన్నా ఓకే, కానీ యాక్టివ్ ఉండాలి. పిలిచినప్పుడు రావాలి అంతే. ఎప్పుడైతే కొట్టేద్దాం. వచ్చేసింది ఎనిమిస్ అయితే. అబ్బా నాకు చచ్చిపోతా. నువ్వు కూడా చచ్చిపోరా. ఎందుకు కొట్టుకుంటారేమో, ఫ్రీ కిల్స్ని కొట్టుకుంటారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. షట్ మ్యాన్, షట్ ఎట్లరా? అరే లాల్ ఎన్నిసార్లు లాల్ మనకు లేదు అంతే ప్రాబ్లం. ఆ లాల్ ఎప్పుడు వచ్చిందో నాకే తెలియదు. అది జస్ట్ 200 డైమండ్లకి వచ్చిందంట. నాకు తెలుసు, నేను ఎప్పుడో చేస్తుంటే. కానీ నాకు తెలియదు కదా, ఎప్పుడో 5 years కింద వచ్చిందన్నమాట. ఇది మనకేం తెలియదు. ఓకే ఏం పర్లేదు ఇప్పటికైతే. ఇప్పుడైతే మనం గేమ్ ఆడదాం. ఓకే చలో. అయినా అబ్బా పడ్డది. సూపర్. ఇప్పుడు దానికి ఎమోట్లు వేయాలి. డుమ్ టడావ్. ఓకే, నొక్కానికి పడితే చాలు, ఒక్క రౌండ్ వస్తుంది మనకి. నేను ఒక్క రౌండ్ జాగ్రత్తగా ఆడకపోయినా కానీ వీళ్ళు బోయా కొట్టేస్తారు అని నాకు ఇంట్రెస్ట్ పోయింది గైస్. ఇలాంటి మ్యాచ్లు చూసి అమ్మ జస్ట్ మిస్ కొడక కింద పడుతుంటే జాగ్రత్తగా ఉండాలి. ఇలా పడితే కానీ నాకు పడే ఆడొచ్చాడా? ఇక్కడ ఉన్నాడు. కొట్టేద్దాం. ఈజీ. సింపతి. వెంటకి వెళ్ళి వస్తావు నా కొడక. హలో బ్రో. ఎమోట్లు ఎందుకు వేస్తారు బ్రో? ఫస్ట్ ఎవరో వేసిండ్రు, ఇట్లా ఒక్కసారి వేసి పెట్టిండ్రు. తర్వాత వేసినాం బ్రో, నేను కూడా వేసిన. కానీ మీరు ఎందుకు వేసారు బ్రో? ఫస్ట్ ఎమోట్లు వేసాడు అవసరమా బ్రో? ఇట్లా మొత్తం ఫుల్ వేయలేరు. ఇట్లా ఒక్క సెకండ్ వేసి పెట్టేశారు. ఎందుకు బ్రో లాల్ గిల్లు? మీరు వేస్తే మాకు కూడా మంటుంది బ్రో. ఒకసారి కూడా వేయకూడదు బ్రో, మేము వేసేస్తాం బ్రో. ఒకసారి వేసి పెట్టచ్చు కదా బ్రో. మళ్ళా ఎందుకు చేస్తారు బ్రో? ఒక్కసారి రిపీట్ చేస్తే మళ్ళా మండుద్ది బ్రో మాకు కూడా. రిక్వెస్ట్ తీసుకో బ్రో. 1 minute ఆగు బ్రో.